कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं గజేంద్రమోక్షణ కథ చదువుకున్న గజేంద్రమోక్షణ కథలో గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన ప్రతిరోజు చదివిన ఏ ఫలితం వస్తుందో, ఏ భగవత్ కృప కలుగుతుందో అదే కృప పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని చదివినా, గజేంద్రమోక్షణంలో ఉన్న పద్యాలు చదివినా కూడా కలుగుతుంది. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఉన్నటువంటి శ్లోకాలు వ్యాసకృతమైనవి చదివితే ఏ ఫలితాలు వస్తాయో, పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని పద్యములను చదివినా కూడా అదే ఫలితము సిద్ధిస్తుంది. అంటే సంస్కృత భాషలో మూలంలో ఉన్నటువంటి భాగవతంలో ఉన్న శ్లోకముల యొక్క శక్తిని కూడా యథాతథంగా తీసుకొచ్చి తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యముల యందు ప్రవేశపెట్టగలిగినటువంటి సమర్థత కేవలం ఒక కవిగా పద్యరచన చేయడం వల్ల పోతనగారు సాధించినది కాదు. ఆయన మహానుభావుడు, ఋషితుల్యుడు. ఆయన ఒక గ్రహణ సమయంలో నదీ తీరంలో కూర్చుని చేస్తున్నది పంచాక్షరి మహామంత్రం. ఆయనకి కులదైవం పరమశివుడు. కానీ విష్ణు కథలతో కూడుకున్నటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించే శక్తి కలగాలని అపేక్షిస్తే రామచంద్రమూర్తి ప్రత్యక్షమై పోతనగారిని అనుగ్రహించినటువంటి కారణం చేత ఆయన భాగవతాన్ని అంత గొప్పగా ఆంధ్రీకరించగలిగారు. అందుకే ఆయన చెప్పుకున్నారు, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాథ పలుకగనేలా అని చెప్పుకున్నారు. పోతన ఆంధ్రీకరిస్తున్నాడు అని కనపడుతుంది లోకానికి, కానీ నేను కాదు ఆంధ్రీకరిస్తున్నది. నా వెనక రామచంద్ర ప్రభు ఉండి ఆయన నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత ఆంధ్రీకరింపచేస్తున్నాడు. ఎందుకు నన్ను ఉపకరణంగా స్వీకరించాలి అంటే, నేను ఇంకా మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని నాకు కల్పించాలని, ఈ భవరోగం నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యాలని, జనన మరణ చక్రస్వరూపమైనటువంటి సంసారము నుండి నన్ను ఉద్ధరించాలని, ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని నాకు కల్పించాలని నా యందు అనుగ్రహంతో రామచంద్ర ప్రభువు నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత భాగవతాన్ని ఆంధ్రీకరింపచేసి ఆ ఫలితంగా నాకింత గొప్ప వైభవాన్ని కట్టపెట్టాలనుకుంటున్నారు తప్ప ఇది నా అంత నాకు కలిగినటువంటి శక్తి కాదని విశేషమైన వినయాన్ని ఆవిష్కరించినటువంటి మహాపురుషులు పోతనగారు. అందుకే పోతనగారి చేత రచింపబడినటువంటి భాగవతం రామచంద్రమూర్తికే అంకితం ఇవ్వబడింది తప్ప ఎన్ని రకములైన ప్రలోభములు వచ్చినప్పటికీ కూడా పోతనగారు భాగవతాన్ని రాజులకు అంకితం ఇవ్వడానికి అంగీకరించలేదు. కేవలముగా ఏదో మనసుని నిగ్రహించుకుని, ఇస్తానన్నాను కాబట్టి ఇవ్వాలి, ఈ ఇవ్వడం వల్ల నాకింత పోయిందన్న బాధతో ఇచ్చినవారు కాదు. వారి యందున్నటువంటి భక్తి వైరాగ్యములను పరిశీలనం చేస్తే వారు రచన చేసినటువంటి ఒక్క పద్యంలో తెలుస్తుంది. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పేయి బమ్మెర పొతరాజొకడు భాగవతంబు జగద్దితమ్ముగన్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు భాగవతాన్ని ఆంధ్రీకరించి అంకితమిస్తే ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి, రాజులమని అహంకరించేటటువంటి వాళ్ళు దాన్ని అంకితం పుచ్చుకొని నాకేమైనా కానుకలు ఇవ్వవచ్చు. కానీ ఆ కానుకలు ఇక్కడే ఉండిపోతాయి. ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత అంత గొప్ప భాగవతాన్ని నీ చేత ఆంధ్రీకరింపచేస్తే దాన్ని అమ్ముకున్నావని ఆ రోజు యమధర్మరాజు గారి యొక్క భటులు నా శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని బాధలు పెడుతుంటే నన్ను ఆదుకునేవారు ఉండరు. ఈ భాగవతం నాకు సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని దాటడానికి నావ. అందుకే నేను దీన్ని ఎవరికి అమ్మనని కేవలముగా త్రికరణ శుద్ధిగా రామచంద్ర ప్రభువుకే అంకితమిస్తానని చెప్పుకున్నటువంటి మహాపురుషుడు పోతనగారు. అంతటి భక్తి తత్పరులు.